హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. చూడండి, రోడ్డు ఎంత విశాలంగా, చక్కగా, క్లీన్గా, నీట్గా ఉంది కదా. అసలు ఇది విజయవాడ అంటే ఎవరు నమ్మరు, అంత చక్కగా ఉంది. విజయవాడ భారతదేశంలోనే శుభ్రమైన నగరాల్లో 5వ స్థానాన్ని ఇప్పటికీ దాదాపుగా 4-5 ఏళ్ల నుండి వరుసగా గెలుచుకుంటుంది. ఈరోజు మనం అమ్మ ఆతిథ్యం అన్న హోటల్కి వెళ్ళబోతున్నాం. సో చూడండి, బయట నుండి చాలా నీట్గా, యూనిక్గా ఉంది కదా ఈ హోటల్ అయితే. ఇప్పుడు ఇక్కడ ఈరోజు మనం వెజ్ భోజనాన్ని ఆస్వాదించబోతున్నాం. ఇక్కడ అనేక రకాల నాన్ వెజ్ భోజనాలు ఉంటాయి, కాకపోతే వెజ్ భోజనం ప్రత్యేకత. అంటే ఇక్కడ ప్రతిసారి కూడా మనం ఏ హోటల్కి వెళ్ళినా, చివరికి మిలిటరీ హోటల్కి వెళ్ళినా సరే మనం అక్కడ వెజ్ భోజనాన్ని ఆస్వాదిస్తాం. ఎందుకంటే అన్ని రకాల భోజనం అన్ని చోట్ల దొరుకుతాయి, కాకపోతే వెజ్ భోజనం ఎక్కడ బాగుంటుందో ఎక్స్ప్లోర్ చేసి మీకు చెప్పటమే నా లక్ష్యం అనమాట. సో చూడండి, ఇక్కడ అనేక రకాల అంబియన్స్ ఉన్నాయి. ఇక్కడైతే కింద మనం కూర్చొని తినే అంబియన్స్ అనమాట. ఇది వచ్చేసరికి కింద వరండాలు అనమాట. సైడ్లో కూడా మనకి భోజనం చేసే అంబియన్స్ అయితే ఉంది. పైన డాబా పైన అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఇది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అన్నీ కూడా ఏసీ అంబియన్సే అనమాట. పైన చూడండి, బాల్కనీ ఉంది. చక్కగా కావాలంటే మనం భోజనం చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చొని సేద తీరొచ్చు అనమాట. లోపల కూడా అంతా ఏసీ, మొత్తం చాలా చాలా బాగుంది. ఫుల్గా క్రౌడ్గా ఉంది. నాకైతే పైన చాలా బాగా నచ్చింది. చక్కగా నీట్గా, చాలా క్లీన్గా ఈ అంబియన్స్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఈ బాల్కనీ భలే బాగా నచ్చింది. ఇక్కడ బాల్కనీలో మనం భోజనం చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా సేద తీరొచ్చు అనమాట. నేను కూడా భోజనం చేసిన తర్వాత దాదాపుగా 20 నిమిషాలు కూర్చున్నాను. సో చూడండి, ఇక్కడ బల్ల మీద ఇలా ఈ ఒక చిన్న చిన్న బౌల్స్ లాగా పెట్టి ఉన్నారు. చాలా శుభ్రంగా అనిపిస్తుంది. సో ఇందులో అయితే ఇది వచ్చేసరికి చిల్లీ సాస్ అనమాట. ఇది వచ్చేసరికి టమాటో సాస్, అట్లా ఇవన్నీ సాసులు అయితే పెట్టడం జరిగిందనమాట. సో ఒకసారి నేను కనిపించి మీకు ఈ హోటల్ గురించి చిన్న వివరణ ఇస్తాను, చూడండి. ఈరోజు మనం అమ్మ ఆతిథ్యం అని చెప్పి ఒక హోటల్కి అయితే రావడం జరిగిందనమాట. సో అంబియన్స్ చాలా బాగుంది. ఈరోజు అయితే ప్రస్తుతానికి వెజ్ మీల్స్ ట్రై చేయబోతున్నాం. ఇప్పుడు నాన్ వెజ్ చాలా ఐటమ్స్ ఉంటాయి, కానీ వెజ్ మీల్స్ మనం తెలుసుకున్న ప్రతి చోట మనం వెజ్ మీల్స్ మాత్రమే ట్రై చేస్తాం. సో ఈరోజు కూడా మనం ఇక్కడ వెజ్ మీల్స్ ట్రై చేయబోతున్నాం. వెజ్ మీల్స్ ఖరీదు వచ్చేసరికి 159 రూపాయలు అనమాట. దీంతో ట్యాక్స్లు అవన్నీ ఉంటాయి. సో ఫైనల్గా బిల్ ఎంత వచ్చిందో చూద్దాం. సరే, భోజనం తిని మీకు టేస్ట్ ఎట్లా ఉంది, వర్కబుల్లా కాదని పూర్తి వివరాలు నేను చెప్తాను. ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెంటనే మనకి ఈ విధంగా భోజనం అయితే తెచ్చి పెట్టడం జరిగింది. సాంబారు మరియు రసం అన్నమాట ఇవి. చూడండి, దీంతో పాటు బల్ల మీదే మనకి నెయ్యి తెచ్చి ఇలా పెట్టడం జరిగిందనమాట. వడ్డించడం అట్లా ఏమీ ఉండదు, మనమే కావాలంటే ఎంత కావాలంటే అంత వడ్డించుకోవచ్చు అనమాట. సో చూడండి, చారు, సాంబారు, మిగతా ఐటమ్స్. ఇది వచ్చేసరికి నెయ్యి అనమాట, స్వచ్ఛమైన గేదె నెయ్యి అంట ఇది. సో మనకి ఇక్కడ ఇవన్నీ పికిల్స్ అనమాట. కావాలంటే వాటిని కూడా మనం యూస్ చేయొచ్చు. చూడండి, ప్లేటింగ్ ఎంత చక్కగా ఉంది కదా. అంతే మేడం. చూడండి ఒకసారి, ఇప్పుడు ఇక్కడ మనకి ఐటమ్స్ ఏమేమి ఇచ్చారు చూద్దాం. ఇది వచ్చేసరికి రోటి చట్నీ అనమాట. ఇది వచ్చేసరికి పెరుగు చట్నీ అనమాట. పక్కది వచ్చేసరికి ఇది వచ్చేసరికి క్యాబేజీ పకోడీ అనమాట. ఇది పులిహోర, ఫ్లేవర్ రైస్ సెక్షన్లో పులిహోర ఇచ్చారు. ఇది వచ్చి పొంగల్ అనమాట, స్వీట్ సెక్షన్. ఇది వచ్చేసరికి దబ్బలం అనమాట. ఇది వచ్చేసరికి బంగాళదుంప కర్రీ అనమాట, గుజ్జు కూర. ఇది పప్పు, ముద్దపప్పు ఇచ్చారు. సో ఇది పెరుగు చట్నీ అనమాట. అప్పడము మరియు అరటికాయ వచ్చేసరికి చక్కెరకేళి అరటికాయ ఇచ్చారు. దాదాపుగా మామూలు అరటిపండు ఇస్తారు, కానీ ఇక్కడైతే చక్కెరకేళి ఇచ్చారు. ప్లేటింగ్ కూడా చూడండి, అంత చక్కగా స్టీల్ ప్లేట్లో అలా అరిటాకు వేసి తీసుకుని రావడం జరిగింది. సో అరిటాకు అంటే నేను బాగా ఇంప్రెస్ అయిపోతాను. నాకు బాగా ఇష్టం ఇట్లా నీట్గా అరిటాకులో పెట్టి తీసుకుని వస్తే అందులో తింటే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే చాలా ఆరోగ్యం అరిటాకులో తింటే. సో ముందుగా అయితే మనం ఈ పులిహోరతో స్టార్ట్ చేద్దాం. చాలా కమ్మగా ఉంది పులిహోర అయితే. ఇలా చిన్న చిన్న బౌల్స్లో మనకి తెచ్చిచ్చారు కదా, మనకి నచ్చితే రిపీటెడ్గా మనం మళ్ళీ తెప్పించుకోవచ్చు అనమాట. సర్వీస్ కూడా చాలా బాగుంది. మనం ఏం చెప్పినా సరే గబుక్కున తెస్తున్నారు ఇక్కడ. పులిహోర చాలా కమ్మగా ఉంది. పులిహోరలోకి బంగాళదుంప కూర చాలా బాగుంది. బంగాళదుంప కూర అచ్చం నాకు
మటన్ కర్రీ లాగా అనిపించింది. మసాలా వేసి ఈ గుజ్జు కూర, బంగాళదుంప గుజ్జు కూర చేశారనమాట. దీంతోపాటు ఈ పులిహోరలోకి క్యాబేజీ పకోడీ కూడా చక్కగా ఉంది. క్యాబేజీ పకోడీ చాలా కమ్మగా ఉంది. మనం పప్పుతో కూడా తిన్నాను, ముద్దపప్పు కూడా ఇక్కడ టేస్ట్ చేశాను, అది కూడా చాలా కమ్మగా ఉంది. చూడండి, మనం రైస్ అయిపోగానే వెంటనే తెచ్చి ఇక్కడ వీళ్ళు వడ్డిస్తున్నారు. సర్వీస్ చాలా చక్కగా ఉంది. ఇప్పుడు మనం దబ్బలంతో టేస్ట్ చేద్దాం. అంటే పులుసు అనమాట, ఇది సొరకాయ పులుసు అనమాట. చాలా రేర్గా దొరుకుతుంది. టేస్ట్ చాలా బాగుంది. గడ్డ పెరుగు మనకి తెచ్చి పెట్టడం జరిగిందనమాట. దబ్బలం అనేది ఒక స్పెషల్ వంటకం అనమాట. అంటే సొరకాయ పులుసు అంటారనమాట. ఇది చాలా రేర్గా ఇప్పుడు కనిపిస్తుంది హోటల్స్లో. ఇప్పుడు అన్నీ కూడా తొందరగా ఈజీగా ప్రిపేర్ చేసే ఐటమ్స్ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నారు. ఇదివరకు గుమ్మడికాయతో కూడా ప్రిపేర్ చేసేవాళ్ళు దబ్బలం అనేది. దీంట్లో బెల్లం, చింతపండు అన్నీ వేసి బ్యాలెన్స్డ్గా తయారు చేసేవాళ్ళు. భలే టేస్ట్గా ఉండేది. మళ్ళీ చాలా రోజులకి మా ఆంటీ వాళ్ళు చేసిన ఈ దబ్బలం అయితే నాకు గుర్తొచ్చింది. బంగాళదుంప కర్రీ భలే బాగుంది. అసలు ఎట్లా ఉందంటే మటన్ కర్రీ లా ఉంది. నాకైతే మసాలా వేసి చేసింది అనమాట. నాకు ప్రత్యేకించి దబ్బలం చాలా బాగా నచ్చింది. చూడండి, ఈ గిన్నెలో ఇచ్చారు. 2 సార్లు నేను తెప్పించుకొని తినడం జరిగిందనమాట. లైట్గా ఇందులో బెల్లం కూడా వేస్తారు. చింతపండు తీపిగా, కొంచెం పుల్లగా, కారంగా యమ్మా ఉంటుంది టేస్ట్. మీరు ఎప్పుడన్నా ఈ హోటల్కి వస్తే కనుక, ఆ రోజు ఈ ఐటమ్ ఉంటే కనుక దాన్ని మిస్ చేయొద్దు, మీరు టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. బంగాళదుంప కూర కూడా నాకు బాగా నచ్చింది. ఇందులో మాంసం ముక్కలు ఒకటే తక్కువ అనమాట. అంత రుచికరంగా అంత బాగుంది. ఇది సేమ్ నాన్ వెజ్ కర్రీ లాగా ఉంది. మసాలా వేసి చేశారనమాట. యాంబియన్స్ చక్కగా, క్లీన్గా, నీట్గా ఉంది. ఎంత క్రౌడ్గా ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయించకుండా సర్వీస్ అయితే వీళ్ళు చేస్తున్నారు. అంబియన్స్లో అయితే మనకి కింద ఒక హాల్లో ఉంది, సైడ్లో వరండాలో ఉంది. వరండాలో కూడా ఇక్కడ సిట్టింగ్ అయితే ఏర్పాటు చేశారు. డాబా పైన కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా అంబియన్స్ ఉందన్నమాట. నేనైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను. ఫస్ట్ ఫ్లోర్లో చాలా బాగుంది, చాలా క్రౌడెడ్గా ఉంది. అన్ని ఫ్లోర్స్ అన్నీ కూడా నిండిపోయాయి అనమాట. ఎంత నిండిపోయినా సరే మనకి పెద్దగా వెయిటింగ్ ఏం లేదు. వెంటనే వెళ్ళగానే నాకు సీట్ అయితే దొరికింది. సో చూడండి, చక్కగా అరిటాకేసి ఇవన్నీ కూడా మనకి ప్లేటింగ్ అయితే చేయటం జరిగిందనమాట. క్యాబేజీ ఫ్రై కూడా చాలా బాగుంది. ఇప్పుడు సాంబార్ స్పెషల్ స్టార్ ఐటమ్ ఇది. అసలు ఇది ఒకటి బాగుంటే చాలు, మనం భోజనాన్ని ముగించేయచ్చు. నేను ప్రతిసారి కూడా సాంబార్ బాగుంటే చాలా వరకు దాంతోనే నేను భోజనాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సాంబార్ చాలా కమ్మగా ఉంది. పడాల్సిన ఐటమ్స్ అన్నీ పడ్డాయి ఇందులో. ఈ సాంబార్లో ముల్లంగి కూడా వేశారు వీళ్ళు. ముల్లంగి వల్ల ఒక ప్రత్యేకమైన టేస్ట్ అయితే, ఒక ఫ్లేవర్ అయితే రావటం జరుగుతుందన్నమాట. సాంబార్లో నంచుకోవడానికి ఏ కూర ఉన్నా సరే ఇందులో అప్పడంతో తింటే వచ్చే టేస్టే వేరు. సాంబార్, అప్పడం ఈ కాంబినేషన్ అసలు మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుంది. చాలా బాగుంది. సాంబార్ భలే బాగా నచ్చింది నాకు. చాలా కమ్మగా ఉంది. చిక్కగా చక్కగా క్యారెట్లు, ముల్లంగి అన్నీ వేసి ప్రిపేర్ చేసిన సాంబార్ అనమాట. అప్పడం కూడా చక్కగా ఉంది. ఈ గ్యాప్లో నేను పెరుగు చారు ట్రై చేశాను. పెరుగు చారు చక్కగా కమ్మగా ఉంది. పెరుగు చాలా బాగుంది ఇక్కడ. ఇప్పుడు మనం రసం ట్రై చేస్తున్నాము. మిరియాలతో చేసిన, టమాటాలు, మిరియాలు వేసి చేసిన రసం అనమాట. ఎప్పుడు కూడా రసంలో అంటే ఇది సైడ్ డిష్ కింద మనకి నంచుకోవటానికి ఏదన్నా వేపుడు ఉంటే భలే బాగుంటుంది. ఇక్కడ వీళ్ళు ఫ్రై కింద ఈ పకోడీ ఇచ్చారు, క్యాబేజీ ఫ్రై అనమాట. చక్కగా కమ్మగా ఉంది. చాలామంది పాతకాలంలో భోజనాల్లో ఏం కూరలు వండినా సరే కంపల్సరీగా రసం ఉండేది. అన్నీ చివరికి పలావ్ తిన్నా సరే లాస్ట్కి ఒక గరిటెడు రసం వేసుకొని భోజనాన్ని ముగించేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు.
చాలామంది ఆహారపు అలవాట్లన్నీ కూడా మారిపోయాయి. సో చూడండి పెరుగు ఇప్పుడు మనం తినబోతున్నాం. పెరుగు ఎంత గట్టిగా ఉంది చూడండి, గడ్డ పెరుగు. చాలామంది చెప్తూ ఉంటారు పెరుగులో కాంబినేషన్ కింద ఫ్రూట్స్ ఏమి తినకూడదు అని. కానీ మనం చిన్నప్పటి నుండి చేసుకున్న అలవాట్లు సడన్‌గా ఎవరో చెప్పారని మానుకోలేం కదా! చక్కెర కేళిలో ఈ పెరుగన్నం చాలా రుచికరంగా ఉంది. ఇప్పుడు ఫైనల్‌గా మనం స్వీటు చక్కెర పొంగలైతే టేస్ట్ చేస్తున్నాం. చక్కెర పొంగలి చక్కగా చాలా కమ్మగా ఉంది. చాలా బావుంది. ఫైనల్‌గా మనకొచ్చిన బిల్లు రూ. 187 అనమాట. భోజనం ప్లస్ మనం ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము. మొత్తం కలిపి రూ. 187 అయినాయి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.